కల్వకుంట కవిత అరెస్టుకు నిరసనగా మేడ్చల్లో బీఆర్ఎస్ నాయకులు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. లిక్కర్ కేసును అడ్డుపెట్టుకుని ఆడబిడ్డను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే కవితను అరెస్ట్ చేశారని ఆయన విమర్శించారు. కవిత గారిని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. మరి నిన్న వాళ్ళు రావడం హౌస్ సర్చ్ అని చెప్పేసి రావడం, మరి కోర్టు టైం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట అరెస్ట్ అని తీసుకుపోవడం చాలా హీనమైన చర్య. ఎందుకంటే ఎంతోమంది దేశంలో మరి కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇంకా చాలామంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, చాలామంది కూడా కేసులు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేయకుండా ఒక ఆడబిడ్డను చూసి కేసీఆర్ గారిని అనగదొక్కాలనే ఏకైక ఉద్దేశం బీజేపీ పార్టీ పెట్టుకొని ఈరోజు మోడీ గారు తెలంగాణకు రావడం, ఈడీ రావడం, మరి తెలంగాణ ఆడపడుచైనటువంటి కవితమ్మ గారిని అరెస్ట్ చేయడం ఇది హీనమైన చర్య. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు గతంలో మరి కేంద్రంలో చక్రం దింపినటువంటి నాయకుడు ఈరోజు ఇక్కడ ఎంపీలు గెలిస్తే మళ్ళా కేంద్రంలో నాకు